లేకపోతే గుండె అతి వేగంగా కొట్టుకోవటమే చూస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు చాలా అరుదుగా గుండెలో కణితలు కూడా పెరగవచ్చు. ఇట్లాంటి కణితలు పెరిగినప్పుడు దానికి వైద్యం ఏ విధంగా చేయాలి, ఎస్పెషల్లీ ఏంటంటే మనం అందరం అర్థం ఈ కండరంకి కనుక దాంట్లోనే ఒక కణిత ఏర్పడితే ఆ కణిత ఒకవేళ క్యాన్సర్ అయ్యే అవకాశం ఎంత ఉంటుంది, ఒకవేళ అట్లాంటి కణితకి మనం ఏ విధంగా అయినా వైద్యం చేయగలుగుతామా, ఒకసారి మనం కణితం తీసేటప్పుడు చుట్టుపక్కల ఉండే కండరం కూడా మనం తీసేస్తే ఆ ఏర్పడిన రంధ్రాన్ని ఏ విధంగా పూడ్చగలుగుతాము, ఇట్లాంటి చాలా క్లిష్టతరమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి గుండె యొక్క కండరాలకు వచ్చే కణితలకు వైద్యము చాలా తక్కువ చోట్ల చేస్తున్నారు. అంతేకాకుండా గుండె యొక్క సమస్య అనగానే గుండె రక్తనాళాల్లో బ్లాక్లు, హార్ట్ అటాక్ ఏర్పడటము, దానికి యాంజియోప్లాస్టీ చేయటము, దాంట్లో రకరకాల స్టెంట్లు వేయటము చాలా సులభతరమైన విషయాల కింద మారిపోయినాయి గత 10 సంవత్సరాల్లో. కానీ అదే సమయంలో కొన్ని అరుదైన సమస్యలు లైక్ ఇట్లా గుండె కణితలు లాంటివి మీకు ఇంకా నిర్దిష్టంగా మంచి వైద్య విధానాలు అలవాటు పడలేదు. అంతేకాకుండా ఈ జబ్బు చాలా అరుదైన జబ్బు కాబట్టి డాక్టర్స్ కూడా జీవితంలో ఎప్పుడో 1 2 కేసులు చేసేటప్పటికే చాలా ఎక్కువ కేసులు వచ్చే ఎక్స్పీరియన్స్ వీళ్ళకి రాదు. రాకపోయేటప్పటికి ఇట్లాంటి సమస్యలు సాధ్యమైన మటుకు ఆపరేషన్ చేయకుండానా లేకపోతే మందులు పెట్టో వదిలేయటం జరుగుతుంటుంది. కానీ గుండెలో కనుక కణిత ఏర్పడేది పెరుగుతూ పోయిందనుకోండి, అది గుండె యొక్క కొట్టుకునే శక్తిని, దాని యొక్క కొట్టుకునే పటిమని తగ్గించి వేస్తుంది. కాబట్టి దానికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లాంటి ఒక అరుదైన కేసు ఒక్కసారి వెంగళరెడ్డి గారు ఆ టెక్నికల్ గా ఏంటి ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి ఆపరేషన్ చేయడానికి ఏంటి కష్టం? ఎందుకంటే నార్మల్ గా బైపాస్ సర్జరీలో గుండె రక్తనాళాలను మాత్రమే తాకటం జరుగుతుంది. అంటే గుండె గదులను కానీ గుండె గోడలను కానీ మనం టచ్ చేయటం అవసరం ఉండదు బైపాస్ సర్జరీ చేసేటప్పుడు. అదేవిధంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లో ఇప్పుడు మనం పెద్ద సర్జరీ అయిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లో హార్ట్ తీసి హార్ట్ మార్చేటప్పుడు కూడా గుండె గోడని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక కణిత ఎప్పుడైతే గుండె గోడ లోపలే ఉందో అప్పుడు మనం గుండె గోడని ఖచ్చితంగా దాన్ని మనం కట్ చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నారు తను అనే విషయాలు వెంగళరెడ్డి గారు పూర్తిగా వివరిస్తారు. థ్యాంక్ యూ. వెంగళరెడ్డి గారికి ఇచ్చే ముందు ఇందులో ఒక చిన్న పిడికిల్ని ముడిస్తే ఎంత ఉంటుందో అంత సైజు ఉంటుంది అనమాట గుండె. అంత సైజు ఉండే గుండెలో ఆ సైజు ఇది సుమారుగా నేను అనుకోవటం ఒక 13 సెంటీమీటర్లు అట్లా ఉంటుంది. యాజ్ పర్ ది సిటీ స్కాన్ రిపోర్ట్ కానివ్వండి, గుండెలో ఈకోకార్డియోగ్రఫీ టెస్ట్ కానీ చూస్తే కనుక దాని యొక్క సైజు సుమారుగా 10 సెంటీమీటర్లు ఉందంటే చాలా పెద్ద కణిత అనమాట. గుండెలో చాలా మేజర్ భాగాన్ని ఈ కణిత ఆక్రమించి గుండె పనిచేసుకోకుండా ఆపేసింది. సో ఆ 10 సెంటీమీటర్లు ఉండే కణితను కనుక మనం తీసేసామనుకోండి, ఆ ఏరియాలో పెద్ద రంధ్రం ఏర్పడిపోతుంది. ఆ కండరం అంతా మొత్తం తీసేస్తాం కదా. సో దాన్ని ఏ విధంగా ఆయన ఓవర్కమ్ అయ్యారు, ఏ విధంగా దాన్ని చూశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు చాలా కష్టంగా అనిపించేది అంటే గుండె పైన ఉపరితలంలో రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాల్లో మరి ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారు? గుండె మొత్తం ట్యూమర్తో నిండిపోతే ఆ రక్తనాళాలను ఏ విధంగా పక్కకి తీయగలిగారు, లేకపోతే వాటిని ఏమన్నా క్రాఫ్ట్ చేశారా ఏంటి అనేది డాక్టర్ వెంగళరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.